సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. కంది మండలం, కొండాపూర్ మండలం, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి టౌన్కు చెందిన మొత్తం 73 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, వాటి విలువ మొత్తం 23,90,000 అని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. సంబంధించినటువంటి 3 మండలాలు, ఒక టౌన్ సంబంధించినటువంటి 72 చెక్కులు, 23,90,000 రూపాయల విలువైన చెక్కులు వివిధ అనారోగ్య కారణాల వల్ల మరి ఆసుపత్రి పాలై వారి ఆర్థిక స్థోమత ఇబ్బందులు ఉన్నది కాబట్టి మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని ఆశ్రయించగా వారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు 72 చెక్కులు 72 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పించడం జరిగింది. తను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మరి ప్రజల వరకు అందుబాటులో ఉంటూ, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా మరి ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రోజు మరి అందుబాటులో ఉండి వివిధ రకాలైన చెక్కులు ఇప్పించడం జరిగింది. ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మరి రోజు క్యాంప్ ఆఫీస్లో అందరికీ అందుబాటులో ఉంటూ తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలే నాకు వాళ్ళ సేవని ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో రోజు అందుబాటులో ఉండి మరి ఏ కారణాలు వివిధ కారణాల వల్ల వచ్చిన వారికి కూడా అందరికీ లబ్ధి చేకూరాలనే విషయంలో ఈరోజు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 మండలాలు, ఒక పట్టణానికి సంబంధించినటువంటి 72 మంది లబ్ధిదారులకు 23,90,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది. వారందరి తరఫున మరి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారి చేతులుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 మండలాలు మరియు టౌన్ 3 కలిపి 73 చెక్కులను 23,90,000 ఇవ్వడం జరిగింది. ఇది గతంలో పోలిస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు, ఇప్పుడున్న 2 సంవత్సరాలలో 12 సంవత్సరాలలో కూడా సిద్దిపేట తర్వాత మహేశ్వర తర్వాత సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్లో కానీ మరియు హాస్పిటల్లో యూనివర్సిటీ కానీ ఇక్కడ నుండి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుండి ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందుబాటులో ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ప్రజల పనులు మరియు ప్రజల అవసరాలను తీర్చడం ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు ఈ చెక్కులు ఇచ్చినందుకు గాను మా అందరి తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.